హలో అండి. అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ అందరికీ యూస్‌ఫుల్ అయ్యే టిప్ తోటి మీ ముందుకొచ్చాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. ఈ టిప్ వచ్చేసి మనకి బ్లాక్ నెక్ దగ్గర కూడా బ్లాక్ అయిపోయి హ్యాండ్స్ మీద లేదంటే పాదాల మీద బ్లాక్ అయిపోతుందండి. అలాంటి బ్లాక్ అయిపోయిందండి మనం ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. మనం బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి వేలు ఖర్చు పెడుతుంటాం కదా! అలా కాకుండా మన ఇంట్లోనే ఈజీగా అనేది రెడీ చేసుకొని మనకి ఖర్చు అనేది తగ్గించుకోవచ్చండి. చాలా ఈజీగానే చేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక బౌల్ తీసుకున్న అందులోకి ఒక షాంపూ అనేది ఫుల్గా తీసుకున్నానండి. ₹1 షాంపూ అనేది తీసుకున్నాను. దాంట్లో కరచక్క నిమ్మరసం వేసుకోవాలి. ఈ నిమ్మరసం షాంపూలోకి మొత్తం షాంపూ అంతా నిమ్మరసం కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ అయింది కదా, అందులోకి ఈనో కూడా వేసుకోవాలి. నేను ఒక ప్యాకెట్ అనేది ఫుల్గా వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకుని హ్యాండ్స్కి లెగ్స్కి అనేది మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, ఫుల్గా వేసేసుకుంటున్నానండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఈనో అన్నది షాంపూలోకి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునే దాన్ని మనం ఇప్పుడు పక్క పెట్టుకుందాము. ఇలా పక్క పెట్టుకుని ఒక ఆలు తీసుకోవాలి. ఆలు తీసుకుని ఒక సగానికి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకునే దాన్ని ఒక హాఫ్ తీసుకోవాలి. హాఫ్ తీసుకుని ఒక చాక్ తోటి ఇలాగా మొత్తం అంతా డాట్స్ కింద పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆలులో ఉన్న రసం అనేది బయటకు వస్తుంది. మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఇది. అది పక్క పెట్టుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఇది లిక్విడ్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలని కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నేను హ్యాండ్స్ అనేది బ్లాక్ అయిపోయినాయి కదండి. బ్లాక్ అయిపోయిన దాన్ని మనం ఈజీగా ఎలాగా రిమూవ్ చేసుకోవాలనేది మనకి ఎలా వర్క్ అవుతుందో కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా తీసుకునే దాన్ని ఇప్పుడు పక్క పెట్టుకుని హ్యాండ్స్తో తీసుకోవాలండి. హ్యాండ్స్తో తీసుకుని మొత్తం కాలుకి అంతా అప్లై చేసుకోవాలి. ఇలాగా మొత్తం 2 చేతులతోటి అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి దాని మీద ఉన్న డస్ట్ అంతా ఈజీగానే రిమూవ్ అయిపోతుంది. ఇలాగ మద్దన చేస్తుండాలండి. ఇలా మద్దన చేస్తూ రఫ్ చేసుకుంటా ఉంటే బ్లాక్నెస్ అంతా పోయి వైట్ అనేది వస్తుందండి. ఈ విధంగా మొత్తం రఫ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న ఆలూని అనేది ఇప్పుడు తీసుకుందామండి. తీసుకుని ఇలా ఆలుగడ్డ సాయంతో మసాజ్ అనేది స్మూత్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న మొత్తం అంతా ఇలాగా లెగ్స్ మీద కాకుండా ఫింగర్స్ మీద లేదంటే వెనకాల మడం దగ్గర కాలు పైన మొత్తం అంతా మధ్యన చేసుకోవాలండి. ఇలా మధ్యన చేసుకున్న వల్ల వైట్ అనేది త్వరగా అనేది వస్తుందండి. ఇలా ఆలుగడ్డతో చేసుకున్న వల్ల ఇలా స్మూత్గా మధ్యన చేసుకోవాలని చూపించిన విధంగా ఇలా మధ్యన చేసుకున్న వల్ల మనకి త్వరగా అనేది రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, ఈ విధంగా చేసుకున్నాం కదా. ఈ విధంగా చేసుకునే దాన్ని మనం ఇప్పుడు హాట్ వాటర్లో అనేది పెట్టుకోవాలి. ఇలాగ నేను గోరువెచ్చని వాటర్ అనేది తీసుకుంటున్నానండి. బాగా హీట్గా ఉండకూడదు, అలానే చల్లీలతో మాత్రం కడగకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా మీడియంగా ఉన్న హాట్ వాటర్తో అనేది మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్నాక మనం క్లాత్ తీసుకుని పొడి క్లాత్ తీసుకుని మొత్తం తుడిచిపెట్టేసుకోవాలి. ఇలాగ మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. ఈ విధంగా క్లాత్ పెట్టుకుని ఇలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా చాలా చక్కగా క్లీన్ చేసేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్నారు అప్పుడు అనేది కొంచెం మిగిలింది కదా, అది హ్యాండ్స్కి అనేది అప్లై చేసుకుంటున్నాను. మీరు హ్యాండ్స్కే కాకుండా మెడ భాగంలో ఉంది లేదంటే అండర్ఆర్మ్స్ దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చండి. చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు పార్లర్కి వెళ్ళి చేసుకుని వేలు ఖర్చు పెట్టి కన్నా మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏముండదండి. ఇలా అప్లై చేసేసుకోవాలి. హ్యాండ్స్కి అంతా అప్లై చేసుకుని స్మూత్గా అనేది మనం మధ్యన చేసుకోవాలండి. స్మూత్గా మనకి ఇలా మద్దన చేసుకున్న వల్ల మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫింగర్స్ అండి. ఫింగర్స్కి అంతా నేను పేస్ట్ అనేది పెట్టుకుంటున్నాను. ఇలా మొత్తం ఫింగర్స్కి అంతా పేస్ట్ అనేది పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుని ఇలాగా బ్రష్ పెట్టుకుని స్మూత్గా మొత్తం రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్న వల్ల గోర్లో ఉన్న డస్ట్ అంతా మొత్తం అంతా వచ్చేస్తుంది. చాలా నీట్గా అనేది అయిపోతాయి. గోర్లు అనేది వైట్గా మారుతాయండి. పేస్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది కదా, మీకు అందరు తెలిసిందే కదా. ఇలా మొత్తం స్మూత్గా అనేది రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అనేది అలాగా వదిలేసేయాలండి. 5 మినిట్స్ తర్వాత మొత్తం అనేది ఆరిపోయింది కదండి, డ్రై అయిపోయింది. ఇప్పుడు హాట్ వాటర్ అనేది తీసుకోవాలి. హాట్ వాటర్ తీసుకుని నీట్గా అనేది క్లీన్ చేసేసుకోవాలండి.
ఇలాగా కూల్ వాటర్ మాత్రం తీసుకోకూడదు. హాట్ వాటర్‌లోనే మనం క్లీన్ చేసుకుంటే రిజల్ట్ అనేది బావుంటుందండి. ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం అనేది నీట్‌గా తుడిచిపెట్టేసుకోవాలి. చూడండి మీకు లైవ్‌లోనే చూపిస్తున్నాను కదా! మొత్తం అనేది అంత నీట్‌గా అనేది క్లీన్ అయిపోయిందో. నెయిల్స్ కూడా చాలా బాగా క్లీన్ అయిపోయింది కదా! ఇలా క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం పార్లర్‌కెళ్ళి వేలికి వేలు ఖర్చు పెట్టి కన్నా ఇంట్లోనే మనం ఈజీగా అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ ఖర్చు ఉండదండి. మనకు టైం కూడా చాలా కలిసి వస్తుంది. పార్లర్‌కెళ్ళి చేయించుకునే కన్నా ఇంట్లోనే ఈజీగా చేస్తే టైం కలిసి వస్తుంది. మనీ కూడా మనకి సేవ్ అవుతుంది కదండీ. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.